ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనములండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అనగా దేవుడు సృష్టించిన సమస్తము కూడా లోకము. ఆయన స్వారూప్యంలో పుట్టిన మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. మరి దేవుడు ఈ లోకమును ప్రేమిస్తున్నాడంటే దేవుడు తాను సృష్టించిన సమస్తాన్ని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాట అద్వితీయ కుమారుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుట ద్వారా ప్రతి మానవుడు కూడా నాశనమునకు లోను కాక రక్షింపబడి శాశ్వత జీవమును కలిగి జీవిస్తాడని ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది. మరి అద్వితీయ కుమారుడు ఈ లోకమునకు వచ్చి లోకమును రక్షించుట కొరకు ఆయన తాను తన ప్రాణమును త్యాగం పెట్టాడు. ఈ భూమి మీద ఏ దేవుడు కూడా మనుష్యులు రక్షింపబడాలని నాశనమునకు వెళ్లకుండా వారు మరణ భయము లేకుండా నిత్య జీవము కలిగి ఉండాలని ఎవరు తమ ప్రాణాలు పెట్టుకోలేదు. కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే తన ప్రాణాన్ని ఆ సిలువలో పెట్టి ఆ మరణము ద్వారా 3వ దినము పునరుద్ధానుడవుట ద్వారా ఆయన లోకానికి ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ నిరీక్షణ ఇచ్చి తాను చెప్పిన మాటను నెరవేర్చి ఆయన నిత్య జీవానికి నాందిగా ప్రథమ ఫలముగా ఆయన పరలోకములోను ఈ లోకములోను అందరికీ కూడా రక్షణకు ఆధారముగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారును కూడా రక్షింపబడతారు. ఈ నిరీక్షణతో ఆయనను వెంబడిద్దాం. ప్రభువా యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ ఆధారమును బట్టి మీకు స్తోత్రము. మీ యందు మేము ఆనందిస్తూ సంతోషిస్తూ సమాధానం ఉండునట్లు సహాయం చేయమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.